శ్రీ శివ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం. కార్తికేయ స్వామి వారి 28 నామములు ఈ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రంలో వివరించబడినవి. ఈ 28 నామములను ఎవరైతే ప్రత్యూష కాలంలో శ్రద్ధతో ఎవరైతే చదువుతారో వాళ్ళు మూగివాడు కూడా వాచస్పతిలాగా అంటే బృహస్పతిలాగా తయారవుతాడు. ముఖం కరోతి వాచారం అన్నట్టు మూగివాడిని కూడా గొప్పనైనటువంటి మేధావిని చేసేటువంటి స్తోత్రం ఈ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం. ఇవన్నీ కూడా మహామంత్రమయములైనటువంటి నామములు. ఈ స్కందుడి యొక్క నామములు 28 నామములు. మంత్రమయములైనటువంటి 28 నామములను ఎవరైతే కీర్తిస్తారో ప్రత్యూష కాలంలో శ్రద్ధగా వాళ్ళంతా కూడా గొప్పనైనటువంటి మేధావులుగా, పండితులుగా, మంచి విద్వాంసులుగా వాళ్ళు తయారవుతారు. ఇందులో సందేహం లేదు. శ్రీ స్కందౌవాచ యోగీశ్వరో మహాసేన కార్తికేయో అగ్నినందన స్కంద కుమార సేనానీ స్వామీ శంకర సంభవ గాంగేయ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజ తారకారి ఉమాపుత్ర క్రౌంచారిశ్చ షడాననః శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధసారస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః శరజన్మాగణాధీశः పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనः 28 నామాని మదీయానీతి యః పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానీతి మమ నామ అనుకీర్తనం మహాప్రజ్ఞాం అవాప్నోతి నాత్ర కార్య విచారణ. ఇది శ్రీ రుద్రయామలే ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం సంపూర్ణం. మంత్రమయములైనటువంటి ఈ 28 స్కందుని యొక్క కుమారస్వామి యొక్క నామములను ఎవరైతే నిత్యం ప్రత్యూషకాలంలో శ్రద్ధతో జపిస్తారో వాడు మహాప్రజ్ఞావంతులవుతారట. ఇందులో విచారించేటువంటి అవసరం లేదు. ఈ మంత్రమయములైనటువంటి నామాలను మనము ప్రత్యూషకాలంలో శ్రద్ధగా చదివినట్లయితే మూగివాడు కూడా బృహస్పతి లాంటి మేధావిగా తయారవుతారు. ఇంకొక హయగ్రీవ స్తోత్రం 2వది కూడా ఉన్నది. దాన్ని కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. దానివలన కూడా మంచి మామూలు వ్యక్తులు కూడా సాధారణ